విజయనగరం జిల్లా శృంగవరపుకోట గ్రామ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా కలిసి ఉన్న సీతంపేట గ్రామాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక పంచాయతీగా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామ సభలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సంతోష్ కుమార్ గారికి గ్రామాన్ని పంచాయతీ సీతంపేట పంచాయతీ ఏర్పాటు చేయాలి. శృంగవరపుకోట సీతంపేట పంచాయతీ ఏర్పాటు చేయాలి. ప్రత్యేక పంచాయతీ ప్రత్యేక పంచాయతీ రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాలి. కార్యక్రమాల వాళ్ళు కంప్లీట్గా పరిపాలించుకుంటున్నారు. కాకపోతే మా వరకు వచ్చేటప్పటికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మా. ఏ చిన్న సమస్య అయినా సరే మీ దగ్గర చెప్పుకోవడానికి మీకు చెప్తున్నాం. మీరు నిధులు లేవని పంచాయతీ తీర్మానానికి సర్పంచ్ గారు, సీతంపేట పంచాయతీ తీర్మానానికి ఉప సర్పంచ్ గారు, సీతంపేట పంచాయతీ తీర్మానానికి వార్డు మెంబర్లు, ప్రత్యేక పంచాయతీ గ్రామ పంచాయతీ తీర్మానాన్ని పార్టీలు సహకరించాలి. పంచాయతీ నుండి సీతంపేటని, పంచాయతీ నుండి సీతంపేటని గ్రామ పంచాయతీ తీర్మానాన్ని ప్రత్యేక పంచాయతీ, సీతంపేటకు ప్రత్యేక పంచాయతీ, పంచాయతీ నుండి సీతంపేటని, పంచాయతీ నుండి సీతంపేటని, పంచాయతీ నుండి సీతంపేటని పంచాయతీ తీర్మానాన్ని సీతంపేటకు ప్రత్యేక పంచాయతీ, పంచాయతీ తీర్మానాన్ని పంచాయతీ నుండి సీతంపేట మా సీతంపేటని ఆ ఎస్కోట్ నుంచి సెపరేట్ గా వేరు చేయాలండి. సీతంపేట గ్రామ పంచాయతీ నుంచి మా సీతంపేటని వేరు చేసి ప్రత్యేక సీతంపేటగా ప్రత్యేక గ్రామ పంచాయతీగా మీరు ఏర్పాటు చేసినట్లయితే మాకు ఈరోజు ఒక వరం ఏంటంటే, గత గవర్నమెంట్ లో ప్రతి గ్రామానికి సచివాలయాలు ఇచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి మేము ఒక గ్రామ పంచాయతీ వేరైనా మాకు ప్రత్యేకించి బిల్డింగ్ నిర్మించుకోవాల్సిన పని లేదు. గవర్నమెంట్ అలాగా సచివాలయాన్ని పంచాయతీ ఆఫీసుగా తీర్చిదిద్దొచ్చు. అందులో ఉన్నటువంటి కార్యక్రమాన్ని దాకా మేము చేసుకుంటామండి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ ద్వారా ఎస్కోట ప్రజానీకానికి, ఎస్కోట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెంబర్లకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి తెలియజేసింది ఏమనగా, మా సీతంపేట ఎన్నో ఏళ్ళుగా ఎస్కోట పంచాయతీలో విలీనం అయిపోయి ఉన్నది. కాబట్టి మాకు ఎన్నో ఏళ్ళుగా కలగా మిగిలిపోయింది. ఎవరు కూడా దాని కార్యరూపం దాల్చలేదు. చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో. అది సెపరేట్ పంచాయతీ అయితే కానీ ఆ సమస్యలన్నీ తీరవు. ముఖ్యంగా మాకు తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. బర్నింగ్ సమస్య. ఒకే ట్యాంక్ ఉంది, రెండో ట్యాంక్ పెట్టడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. సగం మంది నీళ్ళు అమ్మితేనే సగం మంది నీళ్ళు అమ్మలేదు. అలాగే శ్మశాన వాటికలు చాలా మరుగుదొడ్ల మధ్య, మలమూత్ర విసర్జనల మధ్య శవాలను కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి దానికి కూడా మరి ఎక్కువ నిధులు కావాలి. మాకు ప్రహరీ గోడలు, ఈ షెడ్లు అన్ని పర్మనెంట్ గా నిర్మించుకోవాలంటే చాలా ఎక్కువ నిధులు కావాలి. అలాగే డ్రైనేజీ చాలా ప్రాబ్లం ఉంది. డ్రైనేజీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ముఖ్యంగా వీధి దీపాలు బాగా ఎక్కువ లో వోల్టేజ్ లో ఉన్నాయి. అవన్నీ తీసి మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్స్ చేయాలి. ఇదంతా కూడుకున్నటువంటి చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. కాబట్టి ఈ పంచాయతీలో ఉన్నంత వరకు మాకు న్యాయం జరగదని నమ్ముతూ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో కార్యరూపం దాల్చడానికి గ్రామ యువత ముఖ్యంగా ముందుకొచ్చింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ ఇటు పరిస్థితులు పంచాయతీని సాధించుకొని తీరుద్దామని చెప్పేసి ప్రతి అధికారి దగ్గరికి, ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మన సమస్యను మనం చెప్పుకుంటూ